అహ్మదాబాద్ నుంచి లండన్కు ఫ్లైట్ స్టార్ట్ అయింది కదా, అది టేక్ ఆఫ్ అయిన కొద్ది సమయానికే మేఘానీ నగర్ అని ఒక రెసిడెన్షియల్ ఏరియాలో కూలింది. అందులో 240 మంది ఆన్ బోర్డు ఉన్నారు. మోదీ గారు అమిత్ షా గారికి కాల్ చేసి మీరు వెంటనే అహ్మదాబాద్ వెళ్ళాలి అని ఒకవైపు పుష్ చేస్తే, రెండో సైడ్ నుంచి రామ్మోహన్ నాయుడు గారు, మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్, ఆయన హీస్ రషింగ్ టు అహ్మదాబాద్. నేను వీడియో షూట్ చేస్తున్న టైం నేషనల్ న్యూస్ నుంచి స్టేట్ న్యూస్ వరకు అన్ని దీన్నే కవర్ చేస్తున్నాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచి SDRF వరకు అందరూ ఎవరెవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. కానీ అసలు ఈ ఇన్సిడెంట్ ఏమంటారో మీకు తెలుసా? నేను ఈ వీడియో షూట్ చేస్తున్న టైంకి 1 అవర్ క్రితం గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి లండన్ లో ఉండే గ్యాట్విక్ ఒక ఎయిర్ ఇండియా ఫ్లైట్ బయలుదేరింది. అరౌండ్ 9.5 hours ఉంటుంది ఈ ఫ్లైట్. టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాలకి కూలిపోయింది. లోపల 240 మందికి పైగా జనాలు ఉన్నారు. In Ahmedabad, just moments after takeoff, and we know that over 200 people are on board. హిస్టరీలో ఇవాళ రోజున పేరు పెట్టి మరీ రాసుకుంటారు, ఇండియాస్ బిగ్గెస్ట్ ఏవియేషన్ డిజాస్టర్ అని. నాకు లోపల నేను ఎంత ఎమోషనల్గా ఉన్నా, ఎవరి మీద నేను అభాండాలేను. బట్ ఐ వాంట్ మేక్ ఇట్ వెరీ క్లియర్, ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు, ఇది టోటలీ అవాయిడబుల్ డిజాస్టర్. 105 మంది చనిపోయారు, ఇంకా లెక్క పెడుతున్న పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదని చెప్పి మనకి అఫీషియల్ సోర్సెస్ చెప్తున్నాయి. 105 మంది ఆల్రెడీ చనిపోయారు. ఎటువంటి గ్రాఫిక్ ఇమేజ్ నేను చూపించాను, కానీ ఆ ఫ్లైట్ కింద పడిన తర్వాత సౌండ్ ఏదైతే, ఆ శబ్దం ఏదైతే వచ్చిందో, ఎవరైనా బ్రతికితే మిరకల్ అన్నట్టు ఉంది. ఎగ్జాక్ట్ నంబర్స్ మనం చెప్పాల్సి వస్తే 169 ఇండియన్స్ ఉన్నారు, 53 బ్రిటిష్ సిటిజన్స్, 7 పోర్చుగీస్ వాళ్ళు, ఒక కెనేడియన్ సిటిజన్. The plane was carrying 169 Indians, 53 British nationals, 7 Portuguese and 1 Canadian passenger, and was bound for London. వీళ్ళందరినీ కలిపి వేరే నేషనాలిటీస్ని కూడా మనం యాడ్ చేసి 12 మంది క్రూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనం కలిపితే 243. వీళ్ళ ప్రాణాలకు మనం సమాధానం అడగాలి, గట్టిగా మాట్లాడాలి. ఎట్ ద సేమ్ టైం తప్పు ఎక్కడ జరిగి ఉండొచ్చు, ఎందుకంటే 2 ప్రధానమైన కారణాలు నాకు కళ్ళు ఎదురుగా కనబడుతున్నాయి. దాని గురించి మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ మైండ్ యూ, నేను వీడియో షూట్ చేస్తున్న టైంకి గంటకి అప్డేట్స్ వస్తున్నాయి. మీరు ఫ్యూచర్లో ఈ వీడియో చూస్తున్నప్పుడు ప్రతి అప్డేట్ ఇందులో లేకపోవచ్చు. ఈ వీడియో మీరు చూసిన తర్వాత ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్కి సంబంధించి ఖచ్చితంగా నేను ఆ వీడియో చేస్తాను. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ ఉన్న ఫ్లైట్ ఇది. సివిలియన్స్ చనిపోయారు ఇవాళ, ఊరికే వదిలేయకూడదు. అండ్ వీటి ఫాలో అప్ వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడాలి అని మీరు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. యుల్ బి అప్డేటెడ్. డన్. డైరెక్ట్ గా పాయింట్లోకి దిగిపోతాం, అందరికీ అర్థమైనట్టు చెప్తా. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఇది. అండ్ ఏదో పాత ఫ్లైట్ కూడా కాదు, 2017లో ఎయిర్ ఇండియా ఎక్వైర్ చేసిన ఫ్లైట్ ఇది. ప్లస్ ఇది లో కాస్ట్ ఎయిర్లైన్ కూడా కాదు, ఫుల్ సర్వీస్ క్యారియర్. ఫ్లైట్స్ లో మనకి 2 రకాలు ఉంటాయి. మన ఎక్కే ఇండిగో కానీ స్పైస్ జెట్ కానీ అవంత ఎత్తున వెళ్ళం, మెజారిటీ షార్ట్ డిస్టెన్సెస్ ఉంటాయి. వీటి ప్రధాన లక్ష్యం కాస్ట్ సేవింగ్. బట్ ఈ ఫుల్ సర్వీస్ క్యారియర్స్ ఏవైతే ఉంటాయో, లుఫ్తాన్జా, బ్రిటిష్ ఎయిర్వేస్, ఆ కోవలోకి వచ్చే ఎయిర్లైన్ ఇది, ఎయిర్ ఇండియా అనేది. దీన్ని మన 2021లో టాటా వాళ్ళు ఎక్వైర్ చేశారు, టాటా కంపెనీ. అగైన్ అక్కడ కూడా నేను వస్తాను. 1:40 టేక్ ఆఫ్ అవుతుంది ఈ ఫ్లైట్. ఇట్స్ అ వెస్ట్ బౌండ్ ఫ్లైట్. మనకి గుజరాత్ నుంచి యునైటెడ్ కింగ్డమ్ వెళ్తుంది. లండన్ లోని గ్యాట్విక్ దీని డెస్టినేషన్. అండ్ ఇది చాలా పెద్ద డ్యూరేషన్ ఉండే ఫ్లైట్ ఇది. సుమారు 9.5 గంటలు, 6,859 కిలోమీటర్లు. అండ్ దీంట్లో వర్స్ట్ పార్ట్ ఏంటంటే, ఇది రోజు వెళ్ళే ఫ్లైట్ ఇది. ఎవ్రీడే 1:10 PM స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతుంది. డైలీ ఫ్లైట్ లో అనుకోండి. సో అంతా బానే ఉంది. ఇన్ఫాక్ట్ ఈ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో సుమిత్ సబర్వాల్ గారు, ఆయన నార్మల్ వ్యక్తి కాదని 8,200 hours ఆఫ్ ఫ్లైయింగ్ టైం ఉంది. అంటే మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఆయన కమర్షియల్ ఫ్లైయింగ్ ని అన్ని వేల గంటలు చేశారు ఆయన. సో న్యాచురల్ గా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వెదర్ ఏమైనా బాగాలేకపోయినా, థండర్ స్టార్మ్స్ ఉన్నా లేదా టర్బులెన్స్ ఉన్నా, ఇలాంటి ఫ్లైయింగ్ అవర్స్ మనకుంటే మనం బాగా నడపగలుగుతాం. అలాంటి వాళ్ళు మనం క్యాప్టెన్స్ చేసుకుని ఉంచుకుంటాం. క్లైవ్ కుందర్ అనే వ్యక్తి ఫస్ట్ ఆఫీసర్. ఇక్కడ నుంచి కొన్ని స్పెక్యులేషన్స్ ఉన్నాయి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. కొన్ని ఆర్టికల్స్ ఏం రాస్తున్నాయంటే, సుమిత్ సబర్వాల్ గారు ఇంజిన్ ఇష్యూని టేక్ ఆఫ్ ముందే రేస్ చేశారు, అయినప్పటికీ క్లియరెన్స్ వచ్చేసింది ఆయనకి, ఏం పర్వాలేదు వెళ్ళొచ్చు అని చెప్పి అందుకే ఆయన స్టార్ట్ అయిపోయారు. ఇన్ఫాక్ట్ అందుకే 1:10 స్టార్ట్ అవ్వాల్సిన ఫ్లైట్ 1:40 దాకా స్టార్ట్ అవ్వలేదు అనే ఒక కంజెక్చర్ నడుస్తుంది. ప్యారలల్లీ ఫ్లైట్ అంతా బానే ఉంది, ATC నుంచి రావాల్సిన ఇన్స్ట్రక్షన్ సరిగా రాలేదు, ఆ ఇన్స్ట్రక్షన్ లో ఉండే మిస్ మేనేజ్మెంట్ వల్ల ఇది జరిగిందని కూడా కొంతమంది అంటున్నారు. ఇప్పుడు 2 థియరీస్ మనం తీసుకొని ఏం జరిగి ఉండొచ్చో మాట్లాడదాం. ఈ ఎయిర్ ఇండియా 171 ఫ్లైట్ మెఘానీ ఏరియా దగ్గర క్రాష్ అయిపోవడానికి కారణం, ఇది వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ నుంచి కరెక్ట్ గా కొంచెం దూరం, అంత ఎక్కువ దూరం కూడా లేదు. దాని కారణం ఒకవేళ ATC అనుకుంటే 4 రీజన్స్ మెయిన్ గా ఉండుండొచ్చు. అసలు ATC అంటే ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటే అది ఒక రూమ్, సర్క్యులర్ గా ఉంటుంది. మీరు చాలా సినిమాల్లో చూసే ఉంటారు. ముందు డిజిటల్ సిస్టమ్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం విజువల్ క్లియరెన్స్ కూడా చూసుకుంటూ అక్కడ కొంతమంది గవర్నమెంట్ అపాయింటెడ్ స్టాఫ్ కూర్చొని ఏ ఫ్లైట్ ఎప్పుడు టేక్ ఆఫ్ అవ్వాలి, ఏ ఫ్లైట్ ఎప్పుడు ల్యాండ్ అవ్వాలి అని చెప్తుంటారు. దీన్ని ATC అంటారు. యాజ్ ద నేమ్ సజెస్ట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్. రీజన్ నెంబర్ 1 ఇస్ రాంగ్ క్లియరెన్స్. టర్బులెంట్ వెదర్ లో కానీ, వేరే ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అవుతున్నప్పుడు కానీ, టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు కానీ, ఇంకో ఎయిర్ క్రాఫ్ట్ మనం క్లియరెన్స్ ఇస్తే ఆ 2 కొట్టుకునే ప్రమాదం ఉంది. అట్ ద సేమ్ టైం టేక్ ఆఫ్ అయిన తర్వాత పైలట్ ని మనం కన్ఫ్యూజ్ చేస్తే ఆ కన్ఫ్యూజన్ లో యాక్సిడెంట్ అయ్యే స్కోప్ కూడా ఉంది. రీజన్ నెంబర్ 2, ATC ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో అతనికి సిచ్యువేషనల్ అవేర్నెస్ లేకపోవడం. ఇప్పుడు ఈ సిచ్యువేషనల్ అవేర్నెస్ అంటే ఏంటి అనే డౌట్ మీకు వస్తే, వి ఆర్ ఆల్ బంచ్ ఆఫ్ హ్యూమన్స్ డూయింగ్ అవర్ జాబ్. ఇక్కడ అందరూ మనుషులు అనేసరికి చిన్న తప్పులు జరగడం సహజం. అలాంటి చిన్న తప్పు ఏదైనా జరిగినప్పుడు కరెక్ట్ చాకచక్యం ఉండే ATC ఆపరేటర్ ఉంటే ఎటువంటి ప్రమాదం లేకుండా అతను ఆపొచ్చు. సడన్ గా రన్వేలోకి ఒక ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేయడం నుంచి టేక్ ఆఫ్ ఇష్యూస్ వరకు అతను చూసుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్ అవేర్నెస్ ఒకవేళ లేకపోతే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. 3వ రీజన్, లేట్ కమ్యూనికేషన్ ఆర్ నో కమ్యూనికేషన్. ఏ ఫ్లైట్ కైనా మాన్యువేరింగ్ చేయడం ఈజీ. అంటే వన్స్ మనం టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత పాయింట్ A నుంచి పాయింట్ B దాకా, ఈ కేసులో అహ్మదాబాద్ నుంచి లండన్ దాకా
ట్రావెల్ చేయడం ఇస్ ఈజీ పార్ట్, స్పెషల్లీ మనకి వెదర్ క్లియర్ గా ఉన్నప్పుడు. ఈ ల్యాండింగ్ టేక్ ఆఫ్ ఏదైతే ఉంటుందో అక్కడే అసలు చిక్కు ఉంటుంది. ఇన్ఫాక్ట్ మోస్ట్ ఆఫ్ ద ఫ్లైట్లు ఆటోమేట్ అయిపోయి ఉంటాయి, ఎటువంటి ఇబ్బందులు లేనప్పుడు దాని అంతటా ఎయిర్ స్పేస్ లోకి వచ్చి ఎయిర్ వేలో వెళ్ళిపోతుంటుంది. కానీ టేక్ ఆఫ్ దగ్గర పైలట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి టేక్ ఆఫ్ దగ్గర సరైన కమ్యూనికేషన్ ఇవ్వకపోతే ఇలాంటి ప్రమాదాలు జరగవచ్చు. ఫైనల్లీ రీజన్ నెంబర్ 4, తప్పుడు వెక్టర్లో ఒకవేళ ఇస్తే, చెట్లు కానీ బిల్డింగ్లు కానీ ఉన్నప్పుడు సరైన వెక్టరింగ్ మనం ఇవ్వకపోతే ఎంత యాంగిల్లో లేవాలో అదంతా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇక్కడ నేను అవకాశం ఉందని ఎందుకంటున్నానంటే ఇదే జరిగిందని మనకు తెలియదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పాసిబిలిటీ. ఒకవేళ ఈ తప్పులు కానీ జరుగుంటే ఖచ్చితంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ లోని ఏటీసీ ఏదైతే ఉందో వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఫస్ట్ తప్పు చేసింది ఏటీసీ కంట్రోలర్ అవుతాడు, తర్వాత ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ, తర్వాత డీజీసీఏ హూ ఇస్ ద రెగ్యులేటర్, తర్వాత పైలట్ తప్పే లేనట్టు. ఇక్కడ మీరు ఒక్కసారి వీడియో అయిపోయిన తర్వాత టెనిఫైర్ డిజాస్టర్ అని కొట్టండి, 577 మంది చనిపోయారు. ప్రపంచంలోనే అతిపెద్ద డిజాస్టర్ అది జరిగింది ఏటీసీ మిస్కమ్యూనికేషన్ వల్లే. అంతెందుకు మన భారతదేశంలో మ్యాంగ్లూరులో ఏం జరిగిందో మనలో ఎంతమందికి తెలుసు? 2010లో. బెంగళూరు కాదు, మ్యాంగ్లూరు. ఇది ఏటీసీ పైలట్ కి ల్యాండ్ అయిపోయింది. ఆయన పైలట్ డిలే చేయడం వల్ల, అక్కడ మిస్కమ్యూనికేషన్ జరగడం వల్ల అక్కడ చాలా పెద్ద ప్రమాదం జరిగింది 2010లో. అగైన్ మనం డైగ్రెస్ అయిపోకూడదని చెప్పి ఆ పర్టికులర్ కేసుల గురించి డెప్త్ లోకి వెళ్ళి నేను మాట్లాడలేదు, కానీ ఇవాళ జరిగిన దాని మీద మనం ఫోకస్ చేద్దాం. ఇకపోతే సినారియో నెంబర్ 2, ఇప్పుడు దాకా మనం ఏటీసీ గురించి మాట్లాడాం కాబట్టి ఇప్పుడు మనం కొంచెం టిల్ట్ ఎయిర్ ఇండియా వైపు తిప్పుదాం అండ్ కొంచెం జూమ్ అవుట్ చేస్తే టాటా కంపెనీ మీదకి వెళ్తుంది. ఎందుకంటే టాటా వల్ల ఎక్వైర్ చేశారు 2021లో. అండ్ నేను టాటా అంటుంటే రతన్ టాటా గారిని అంటున్నట్టు కాదు, ఆయన అంటే నాకు ఎంత అభిమానం మీకు తెలుసు, నేను వీడియో కూడా చేశాను ఆయన మీద. ఆయన తర్వాత ఎవరైతే టేక్ ఓవర్ చేశారో ముఖ్యంగా ఎయిర్ ఇండియాని, దానికన్నా ముఖ్యంగా మేనేజ్మెంట్ మీద మనం ఫోకస్ పెడదాం. అరౌండ్ అక్టోబర్ 2021లో టాటా సన్స్ ఎక్వైర్ చేసింది ఎయిర్ ఇండియాని 18,000 కోట్లు పెట్టి బిడ్ గెలిచింది. అది కాకుండా ఆల్రెడీ 15,300 కోట్లు అప్పు ఏదైతే ఉందో ఆ భారాన్ని కూడా భుజాల మీద మోస్తూ ఎయిర్ ఇండియా రెస్పాన్సిబిలిటీని తీసుకుంది. క్యాంపెల్ విల్సన్, ఈయన పేరు గుర్తుపెట్టుకోండి. ఈయన టాటా గ్రూప్ సంబంధించిన ఆయన. ఎయిర్ ఇండియాకి సంబంధించి ఎటువంటి మేజర్ డెసిషన్ తీసుకోవాలన్నా ఈయన పరిధిలోకే వస్తుంది. సో అగైన్ ఇవాళ ఏం జరిగింది? ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. కరెక్ట్ గా టేక్ ఆఫ్ అయిన కొంత సమయానికి ఆల్టిట్యూడ్ మెయింటైన్ చేయలేక సడన్ గా నోస్ డైవ్ మనకు కనబడిన విజువల్స్ గురించి నేను మాట్లాడుతున్నాను అంతే. ఇంకా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ బయటికి రాలేదు. బట్ మనం చూస్తుంటే మనకి ఏం అర్థం అవుతుంది? ఆల్టిట్యూడ్ మెయింటైన్ చేయలేకపోయింది. ఇన్ఫాక్ట్ అది రెసిడెన్షియల్ లొకేషన్ లో కింద పడినప్పుడు కేవలం 800 ఫీట్ నుంచి పడింది. టేక్ ఆఫ్ అయి అంతసేపు అయిన తర్వాత కూడా 800 ఫీట్ మాత్రమే ఉండడం, అది మీరు గమనించాల్సిన విషయం. ఖచ్చితంగా ఇంజన్ లో ఏదో ప్రాబ్లం అయి ఉండొచ్చు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు మనకి. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళి ప్రోటోకాల్స్ గానీ, ఫ్లీట్ గానీ, మెయింటెనెన్స్ గానీ ఆ పాత కాలం ఇంకా ఇప్పుడు కూడా తెస్తున్నారు. జనాలు ప్రాణాలంటే లెక్క లేకుండా అయిపోయింది. మీరు ఒక్కసారి దాన్ని మనం డిస్కౌంట్ చేయకూడదు. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి ఇవాళ. ఇన్ఫాక్ట్ ముందే జరగాలి, ప్రాణాలు పోకముందు. బట్ ప్రాణాలు పోయాయి కాబట్టి ఇంకా సస్య మీరా అనాలి ఇలాంటి అవుట్డేటెడ్ ప్రోటోకాల్స్ కి. ఏంటి ప్రోటోకాల్స్ అనే డౌట్ మీ అందరికీ రావచ్చు. దానివల్ల ప్రాణాలు పోతాయని కూడా మీలో కొంతమంది అనుకోవచ్చు. ఏ ఫ్లైట్ కైనా మన ఫ్లైట్ లో ఎక్కుతాం, కూర్చుంటాం. ఇన్ఫాక్ట్ మన ఫ్లైట్ లోకి వెళ్ళేటప్పుడు కానీ మన కింద చూస్తుంటే కొంతమంది ఏదో నోట్స్ రాసుకుంటూ ఉంటారు. ఆ నోట్స్ ని తీసుకెళ్లి పైలట్ కి ఇస్తారు. అదంతా ఆయన చెక్ చేసిన తర్వాత ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. ఇది మరీ ఏవియేషన్ లాంగ్వేజ్ వాడకుండా అందరికీ అర్థమైనట్టు చెప్తున్నాను. ప్రతిసారి బయలుదేరే ముందు కొన్ని చెక్స్ ఉంటాయి. ఆ టైర్ కండిషన్ నుంచి ఫ్యూస్లాజ్ వరకు ప్రతి ఒక్కటి చెక్ చేసి, లేదు ఇది ఎయిర్ వర్ది, ఇది వెళ్ళగలుగుతుంది అని షార్ట్ టర్మ్ చెక్స్ జరుగుతాయి. ఇవి కాకుండా ప్రతి 15 నెలలకి 20 నెలలకి ఫ్లైట్ యొక్క ఎయిర్ వర్దినెస్ ని చెక్ చేస్తారు. అంటే ఇది నిజంగా గాల్లో ఉండొచ్చా లేదా అనేదానికి కొన్ని మెట్రిక్స్ ఉంటాయి. ఆ మెట్రిక్స్ ని చూసి ఫలానా ఫ్లైట్ మీద స్టాంప్ వేస్తారు. ఇందులో గవర్నమెంట్ హస్తంతో పాటు ఏ కంపెనీ అయితే ఫ్లీట్ ని ఎక్వైర్ చేసిందో వాళ్ళ హస్తం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఎవరిని డిస్కౌంట్ చేయడానికి లేదు. ఆ కంపెనీకి సంబంధించిన మేనేజ్మెంట్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ మ్యానుఫ్యాక్చరర్స్ వరకు. ఈ కేసుకి వచ్చేసరికి బోయింగ్, ఇది మీ అందరికి తెలుసు కదా. బోయింగ్ అని ఒకటి ఉంటుంది, ఎయిర్ బస్ అని ఇంకోటి ఉంటుంది. మనం మొన్న కింగ్ ఫిషర్ వీడియోలో ఎయిర్ బస్సుల గురించి మనం ఎక్కువ మాట్లాడడం, A320లు, A319s ఇవన్నీ. ఇది బోయింగ్స్ ఇవి. అండ్ బోయింగ్ 787 అంటే చాలా వైడ్ క్యారియర్ అది. అండ్ వై నాట్, ఇది అహ్మదాబాద్ నుంచి లండన్ కి వెళ్తుంది, 10 గంటల ఫ్లైట్. Aircraft involved was a Boeing 787 Dreamliner 12 and is believed 240 మంది ఆన్ బోర్డ్ ఉన్నారు. మరి ఆ మాత్రం క్యారియర్ ఉండకూడదు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే వాళ్ళు చెక్స్ చేసే విధానంలో అది కరెక్ట్గా చేశారా, లైట్ తీసుకున్నారా అనేది ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఒకవేళ ప్రాబ్లం ఇక్కడ వచ్చి ఉంటే. పైగా ఇది ఫుల్ సర్వీస్ క్యారియర్, లో కాస్ట్ కూడా కాదు. పైగా ఇంజిన్ ప్రాబ్లమ్ ని కెప్టెన్ సుమిత్ సబర్వాల్ గారు ముందే చెప్పారని అంటున్నారు కదా. అది కానీ ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తే ఎవరెవరు రెస్పాన్సిబుల్ ఉంటారో మీకు తెలుసా? ఎయిర్లైన్ మెయింటెనెన్స్ టీమ్ నుంచి ఇంజిన్ మ్యానుఫ్యాక్చరర్ వరకు, అటు డీజీసీఏ నుంచి ఇటు పైలట్ వరకు ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా వ్యవహరించున్నా ఇందులో ఎవరు చేసిన నిర్లక్ష్యం మనకి ఇంకా తెలియదు. కానీ ఆ నిర్లక్ష్యం వల్ల ఇవాళ ప్రాణాలు పోయినాయి. ఇట్స్ నాట్ యాక్ట్ ఆఫ్ గాడ్. ఇది మీరు బ్రెయిన్ లో పెట్టేసుకోండి. యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి? లేదు మాకు సంబంధం లేదు, సడన్ గా పైనుంచి ఉరుమో మెరుపో వచ్చింది, ఫ్లైట్ నా రెసిడెన్షియల్ ఏరియాలోకి తోసేసిందంటే అది యాక్ట్ ఆఫ్ గాడ్. అది నాట్ దిస్. లేదో ఏ పక్షి వచ్చి గుద్దిందని చెప్పొచ్చు. 2009లో ఇలాంటిది ఒకటి జరిగింది యూఎస్ఏలో. దీని మీద సినిమా కూడా తీశారు టామ్ హ్యాంక్స్ గారు. ఆ సినిమా పేరు నాకు ప్రస్తుతం గుర్తురాట్లేదు, కానీ తెలిస్తే మీకు కింద రాయండి కామెంట్స్ లో. ఆయన ఎంత హీరోయిక్ గా వాటర్ ల్యాండింగ్ చేశారు ఆ ఫ్లైట్ ని అనేది సినిమా. అంతేందుకు మొన్న స్పైస్ జెట్ లో 2019లో ఇంజన్ వైబ్రేషన్ గురించి చెప్పలేదు ఆ రోజున.
నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆ మెయింటెనెన్స్ టీమ్ కూడా పీనలైజ్ చేసిన మన గవర్నమెంట్. ICAO అని ఉంటుంది, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. అంటే ఇప్పుడు మన దేశంలో ఏదైనా ప్రాబ్లం జరిగితే మన దేశస్తులు మాత్రమే చనిపోలేదు కదా, పదుల సంఖ్యలో బ్రిటిష్ సిటిజన్స్ చనిపోయారు, కెనేడియన్ సిటిజన్స్ ఉన్నారు, పోర్చుగీస్ సిటిజన్స్ ఉన్నారు. సో దీనికి ఒక గ్లోబల్ గవర్నింగ్ బాడీ ఉండాలని చెప్పి ఈ ఆర్గనైజేషన్ అన్ని దేశాలు కలిపి పెట్టుకున్నాయి. ఇవాళ అది ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఇవాళ మనం ఏదైతే స్పెక్యులేషన్స్ మాట్లాడామో ఏ అయి ఉండొచ్చు అని, ఇందులో ఏదో ఒక నిజం బయటకు వస్తుంది. ఆ నిజం ఏంటి ఇవాళ మనకి తెలియదు. ఎవరి మీద నింద మనం మోపడానికి మనం లేవు. ICAO NX-13 అని కొట్టండి ఒకసారి. ఇలాంటి ప్రమాదాలు ఏమైనా జరిగితే అది ఎవరి వల్ల జరిగింది అని ఇన్వెస్టిగేట్ చేస్తారు. బట్ ఇవాళ నాకు అనిపించింది మాత్రం నేను చెప్దాం అనుకుంటున్నాను, ఫ్లైట్ ఆల్టిట్యూడ్ మెయింటైన్ అవ్వకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అది మీరు గమనించుకోవాలి. అంటే అందరికీ అర్థమైనా చెప్పాలంటే, టేక్ ఆఫ్ అయింది, ఏదైతే పవర్తో లేచిందో వివిధ రకాల కారణాల వల్ల అది ఏదైతే హైట్కి వెళ్ళాలో, ఇలాంటి ఫుల్ సర్వీస్ క్యారియర్స్ సుమారు 35,000 నుంచి 40,000 అడుగుల హైట్లో ఉంటాయి. కొన్నిసార్లు ఆ హైట్కి వెళ్ళలేక ఫ్లైట్ స్ట్రగుల్ అవుతుంది. పోనీ స్ట్రగుల్ అవ్వడం పక్కన పెట్టండి, మనకు కనబడుతున్న విజువల్ ఎలా ఉంది. టేక్ ఆఫ్ అయిన తర్వాత నోస్ డైవ్ అయింది, డిసెంట్ అవ్వడం మొదలుపెట్టింది. అగైన్ దీనికి 5 ప్రైమరీ రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, ఇంజిన్ ఫెయిల్యూర్. ఏదైతే సుమిత్ సబర్వాల్ గారు ATCకి చెప్పారని వార్తలు బయటకు వస్తున్నాయో, ఆయన చెప్పినట్టు ఇంజిన్ ఫెయిల్ అయ్యి ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు. రీజన్ నెంబర్ 2, బాగా రష్ అయిన టేక్ ఆఫ్ లో, ఒక ఎయిర్పోర్ట్ అంటే ఎట్లుంటది, ఒక ఫ్లైట్ తర్వాత ఒక ఫ్లైట్ రన్వే మీదకి వచ్చి టేక్ ఆఫ్ అయితేనే ఉంటుంది. ఇలాంటి ఒక రష్ అవర్ లో డిస్ట్రాక్ట్ అయిపోయి ట్రిమ్ సెట్టింగ్స్, ఫ్లాప్ సెట్టింగ్స్ అని ఉంటాయి. అంటే మన ఫ్లైట్ కి వింగ్స్ ఉంటాయి కదా, ఆ వింగ్స్ మీద ఉండే ఫ్లాప్స్ ఏ యాంగిల్లో లేవాలి, అది ఏ యాంగిల్లో సెట్ చేస్తే కరెక్ట్ హైట్ గా రీచ్ అవుతుంది. ఇది అగైన్ ఎక్స్ట్రీమ్లీ కాంప్లికేటెడ్ టర్మినాలజీ. ఇది అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నా. ఆ సెట్టింగ్స్, ఆ నంబర్ కరెక్ట్గా ఫీడ్ చేసి ఉన్నా ఈ ఫ్లైట్ ఆ హైట్కి రీచ్ అవ్వకపోవచ్చు. మూడోది ఓవర్ వెయిట్. మన ఫ్లైట్ ఎక్కేటప్పుడు కొన్ని రెగ్యులేషన్స్ మనం వింటుంటాం. ఫలానా వ్యక్తి మీద ఫలానా వెయిట్ మాత్రమే ఉండాలి, తను తీసుకొచ్చే లగేజ్, క్యారీ ఆన్ లగేజ్ అయితే ఇంత వెయిట్ ఉండాలి, బ్యాగేజ్ చెకిన్ లో మాక్సిమం ఇంత ఉండాలి. ఇదంతా ర్యాండమ్ గా ఇచ్చిన నంబర్స్ కాదు, వాళ్ళు మొత్తం క్యాలిక్యులేట్ చేస్తారు. పేలోడ్ అని, పేలోడ్ ఒక లిమిట్ దాటి ఉండకూడదు, లేకపోతే ఫ్లైట్ కి ప్రమాదం. ఆ పేలోడ్ అందరికీ ఈక్వల్ గా డివైడ్ చేసి ఒక డిజిట్ మనకి ఇస్తారు. జనరల్ గా ఇంటర్నేషనల్ అయితే 20 కిలోస్ ఉంటుంది బ్యాగేజ్ వెయిట్. ఇంకా పెద్ద ఫ్లైట్స్ ఉంటే 40 కిలోలు కూడా ఉండొచ్చు. ఒకవేళ ఈ పేలోడ్ దగ్గర కానీ నెగ్లిజెన్స్ జరుగుంటే తద్వారా ఓవర్ వెయిట్ అవ్వడం వల్ల ఈ ప్రమాదం జరిగిన అవకాశం కూడా ఉంది. 4వది ఫ్లైట్ కంట్రోల్ మ్యాల్ ఫంక్షన్. అగైన్ ఇది కూడా ఆ కంపెనీ కానీ ఎయిర్లైన్స్ కానీ సరైన చెక్స్ చేయకపోయినా లోపల హైడ్రాలిక్ ఫెయిల్యూర్ కానీ ఎలక్ట్రానిక్ ఫెయిల్యూర్ కానీ జరిగే అవకాశం ఉంది. ఫైనల్ గా 5వది వెదర్. ఇది ఒకటే యాక్ట్ ఆఫ్ గాడ్ కింద మనం పరిగణించాలి. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఫ్లైట్లు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇదంతా ఒక రూల్ బుక్ ఉంటుంది. అందుకే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ మాత్రమే అని. అల్టిమేట్లీ ఇష్యూ మొత్తం మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఐ టెల్ యూ వై. మనం రోజు ఫ్లైట్స్ లో ట్రావెల్ చేస్తూనే వస్తుంటాం. అది ప్రైవేట్ క్యారియరా, గవర్నమెంట్ క్యారియరా మనం చూడం. మన అవసరానికి కొద్దీ మనం బుక్ చేసుకుంటాం. ఆ కంపెనీల మీద మనం బండ నమ్మకాన్ని పెడతాం. వీళ్ళు మనల్ని భద్రంగా తీసుకొస్తారు, సర్వీస్ ఎలా ఉన్నా కూడా ప్రాణాలతో అయితే తీసుకొస్తారు. అంతెందుకు ఢిల్లీ నుంచి నేను నా ప్లేస్కి ఎయిర్ ఇండియాలోనే వచ్చాను నేను. అలాంటి ఒక క్యారియర్ నుంచి ఇలాంటి ఒక డిజాస్టర్ జరిగినప్పుడు మనం మాట్లాడుకోవాలో వద్దా మీరే చెప్పండి. అందుకే డిస్కోర్స్ ఉండాలి దీని గురించి. ప్రతి ఒక్కరు గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలి. ఎవరైతే నెగ్లిజెన్స్ ని చూపించారో, మన నెగ్లిజెన్స్ వల్ల మనకేదైనా నష్టం చేకూరితే అది ఓకే. బట్ పక్కన వాడి ప్రాణాలు పోయినప్పుడు ముక్కు మీద వేలు పెట్టుకుని ఉండకూడదు మనం. అది హ్యూమానిటీకి డిస్సర్వీస్ చేసినట్టు. ఈ కేసులో ATCకైనా గవర్నమెంట్కైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఒక సగటు వ్యక్తిని నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా. ప్రాబ్లం జరిగింది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ దగ్గర, పైలట్ దగ్గర, పైలట్ సుమిత్ సబర్వాల్ గారి దగ్గర, లేదా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ దగ్గర, DGCA దగ్గర, ఎయిర్ ఇండియా దగ్గర, ఆ ఎయిర్ ఇండియాని ఎక్వైర్ చేసిన టాటా సన్స్ దగ్గర. వీ నీడ్ అన్ ఆన్సర్ అండ్ వీఆర్ వెయిటింగ్. అవర్ హార్ట్స్ ఆర్ బ్లీడింగ్. ఎవరెవరైతే చనిపోయారో మై ప్రేయర్స్ ఆర్ విత్ దెమ్. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా వాళ్ళకి మనం ఇవాళ అండగా ఉండాల్సిన టైం వచ్చింది. మన తోటి భారతీయుల వాళ్ళు అంతగానే ఇంపార్టెంట్ గా మన తోటి మనుషులు. బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కెనడా వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో లైట్ తీసుకునే విషయం కాదు. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. ఏ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ద్వారా ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ మనం చేయాలి, ప్రపంచంలో ఎక్కడ జరిగిన ఒక బాడీ ఉండాలి, ముఖ్యంగా ప్రమాదాలు జరిగినప్పుడు అనే ఒక రూల్ ఏ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ లో సైన్ అయింది? ఆప్షన్ ఏ ఇస్ మాంట్రియాల్, ఆప్షన్ 2 ఇస్ వార్సా, ఆప్షన్ సి ఇస్ షికాగో, ఆప్షన్ డి ఇస్ జెనెవా. తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. మీకు అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అక్కడ ఆన్సర్స్ నాకు డైలీ పెట్టేస్తాను. ఒకవేళ అక్కడ లేకపోయినా కూడా మన దేర్ ఇస్ అనదర్ పేజ్ కాల్డ్ ఏజూడ్ రీల్స్. డెఫినెట్లీ యుల్ గెట్ యువర్ ఆన్సర్ దేర్. తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కింద రాయండి. అండ్ ఈ టాపిక్ మీద ఆర్లీ అప్డేట్స్ వస్తున్నాయి. ప్రతి గంటకి వస్తుంది. మోస్ట్ రెస్పాన్సిబుల్ సోర్సెస్ నుంచి మీకు తీసి దాన్ని డైసెక్ట్ చేసి డీకోడ్ చేసి అందరికీ అర్థమయ్యే వీడియోని మీ ముందు పెడతా. ఎన్ని అప్డేట్స్ వస్తే అన్ని అప్డేట్స్కి ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. అండ్ ఐమ్ కీపింగ్ 2 వీడియోస్ హియర్. మీరు ఈ పాయింట్ దాకా వచ్చారు కాబట్టి మీకు ఈ 2 వీడియోస్లో ఏ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఆ వీడియోకి యూ కెన్ జంప్ ఇన్ టు ఇట్. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు ఇంకో వీడియోలో కలుస్తాం. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above negligence. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.